సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఈ యొక్క ఉత్తరాంధ్రలోని ఒక దేవుని మహిమకరమైన సంఘం, దినదినము అభివృద్ధి చెందుతున్న సంఘం. ఈ యొక్క 148 వసంతాలు ఈ యొక్క సంఘం, సంఘ కార్యవర్గం, సంఘ సభ్యులు ఈ యొక్క సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి దేవుడిచ్చిన, మీ అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క స్థలంలో ఇలాగున మీకు శుభాలు చెప్పడానికి సెంటినరీ బాప్టిస్ట్ సంఘం నర్సీపట్నం సంఘ కాపరిగా నేను, అలాగే మా యొక్క సంఘ యవ్వన బిడ్డలు మీతో పాలుభాగస్తులై, ఈ యొక్క యూత్ రిట్రీట్లో పాలుభాగస్తులై, మీ యొక్క ఆనందంలో, మీ యొక్క సంతోషంలో, మీ యొక్క వేడుకలో మేము కూడా పాలుభాగస్తులమై మీకు శుభాలు తెలియపరచడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ యొక్క గౌరవనీయులు, ఆ యొక్క సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ అయ్యగారికి, అలాగనే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి గారికి, సంఘ కార్యవర్గానికి, మరి ముఖ్యంగా సంఘ అధ్యక్షులకు, కోశాధికారి గారికి, ట్రెజరర్ గారికి, డాడీ గారికి, అలాగే సెక్రటరీ గారు అన్నయ్య ఆర్ఎస్ జాను గారికి, అలాగే సంఘ మెంబర్స్కి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారికి, అలాగనే సంఘ డీకన్ మెంబర్స్ వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సంఘం అనేది చాలా ఆశీర్వాదం మాలాంటి వారికి. మేము చాలా యవన కాలంలో ఇక్కడ పెరిగాం, చిన్నపిల్లలుగా పెరిగాం, యవన కాలంలో ఎదిగాం, యవనస్తులతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాం, చాలా ఆధ్యాత్మికంగా బలపడ్డాం. ఈ రోజున ఆయా ప్రాంతాల్లో మేము సంఘాలకు కాపరులుగా ఉన్నాము అంటే కేవలం సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ ప్రార్థనలు, వారి యొక్క ఆశ, వారు ఇచ్చినటువంటి ట్రైనింగ్. ఈరోజు నేను కూడా ట్రైనింగ్కి వెళ్ళి, కాకినాడ ట్రైనింగ్కి వెళ్ళి ఈరోజు ఒక సంఘ కాపరిగా ఉన్నానంటే సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నన్ను పంపించింది. తదుపరి ఆ యొక్క ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్లో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేయడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క సంఘము నుంచి ఒక కాపరిగా, ఒక సంఘానికి కాపరిగా, దేవుని సేవకుడిగా వెళ్ళినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క సంఘానికి మరొక మారు యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క 148 వసంతాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.